హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చరణ్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు చరణ్. ఈరోజు అయితే మనం ఒక కొత్త వీడియోలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఒకప్పుడు మన ఊర్లలో గడ్డిని మనుషులే వెళ్ళి చుట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ట్రాక్టర్ చేత చుట్టిస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్కి డ్రైవర్ కమ్ ఓనర్ కుమార్తో అయితే మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఎలా గడ్డి చుట్టాలో ఏంది కథ మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా మిషన్ స్టార్ట్ చేయబోయే ముందు గొలుసులు ఇవి వీటిని దింపుకోవాలి. ఓకే, ఇది వచ్చి జాయింట్ అంటారు. వీటికి రోజు గ్రీస్ కొట్టుకోవాలి. డైలీ గ్రీస్ డైలీ గ్రీస్ కొట్టుకుంటే ఈ క్రాస్లు అనేవి పోకుండా ఉంటాయి. డైలీ గ్రీస్ కొట్టుకోవాలి. ఈ గొలుసులు ఓకే, ఈ చైన్లకు వచ్చేసి రోజు ఆయిల్ వేసుకోవాలి. చైన్లు అరిగిపోకుండా ఉంటాయి ఆయిల్ వేసుకుంటే. ఇవి ఏమైనా రిపేర్లు వస్తాయి చైన్లు? రిపేర్ చైన్ అరిగిపోయినప్పుడు తెగిపోతూ ఉంటాయి. లింకులు తెచ్చి లింక్ జాయింట్ చేసుకోవడం. ఈ పల చక్రాలు ఇవి కూడా పుల్లు అరిగిపోతా ఉంటాయి. ఇవి మార్చుకుంటా ఉండాలి. ఓకే, తర్వాత ముందుగా వచ్చేసి గడ్డి మిషన్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఇది స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ వచ్చి లోడ్ అయినప్పుడు స్కేల్ ఇట్లా పడుతుంది. పడినప్పుడు ఈ దారం వచ్చేసి ఇట్లా పక్కన పడుతుంది. పక్కన పడినప్పుడు దీన్ని మధ్యలో వేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అప్పుడే ప్రమాదం జరిగేది. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాగేసుకుంటది. ఈ దారం తీసుకొచ్చి దీంట్లో పెడతారు. దీంట్లో వేయడం వేసేటప్పుడే చెయ్యి లాగే పైన నుంచే కాదు, మిషన్ ఆఫ్ చేసేయాలి. దీన్ని ముందు మిషన్ రన్నింగ్ లో ఉండి వేస్తే చెయ్యి లాగేస్తుంది. మిషన్ ఆఫ్ చేసి మన ఇట్లా దారం వేసి అప్పుడు రన్ చేయాలి. అదే జాగ్రత్తగా తీసుకోవాల్సింది ముందు. తర్వాత వచ్చేసి ఇక్కడ జామ్ అవుతుంది గడ్డి. ఇక్కడ కటర్ బార్ అంటారు దీన్ని. కటర్ బారు ఇక్కడ జామ్ అవుతుంది. ఇక్కడ కూడా జామ్ అయినప్పుడు లాగేటప్పుడు మిషన్ ఆఫ్ చేసి లాగాలి. చాలా మంది ఆపకుండా లాగి వదిలేస్తారు. ఆ గడ్డితో పాటు మనిషి చేయి కూడా లోపలికి వెళ్ళిపోద్ది. అది కూడా చాలా ప్రమాదం. ఈ రెండు జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి హైడ్రాలిక్ పంపు. దీన్ని వచ్చి హైడ్రాలిక్ పంపు అంటారు. ఇది లోడ్ అయిన తర్వాత వెనక మోపు వదిలేది ఇదేను. ఇది వచ్చి వెనక డోర్ని లేపుతుంది. తర్వాత ఇది స్ప్రింగ్ ఇరిగిపోతూ ఉంటాయి. స్ప్రింగ్ స్పేర్ లో పెట్టుకోవాలి. కొత్త స్ప్రింగ్ వేసినట్టు? కొత్త స్ప్రింగ్. ఎంత పడుద్ది? ఇది వచ్చేసి 250 రూపాయలు ఒక స్ప్రింగ్. ఓకే, అన్ని నువ్వు వేసుకుంటా? అన్ని మనమే చేసుకుంటాం. మెకానిక్ వేసుకుంటే ఏం మిగలుతుంది? మెకానిక్ వేసుకుంటే వాడు వస్తే 2000-3000 అడుగుతాడు. ఏం మిగలదు. పెద్ద పనులు చిన్న చిన్న మొత్తం మనమే చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి రోలర్లు అంటారు. వీటిని పగిలిపోతాయి. ఇవి వచ్చి ఇక్కడ పగిలిపోతా ఉంటాయి. అవి మనం గమనించుకొని ఎల్డింగ్ చేయించుకోవాలి. లేకపోతే పూర్తిగా సొట్ట వచ్చేసి అణిగిపోతాయి. పగలంగానే ఎల్డింగ్ చేయించుకోవాలి. ఇది వచ్చేసి కౌంటింగ్ మిషన్. ఇది ఓకే, ఎన్ని మోపులు ఏంది అని వస్తా ఉంటది. ఇది కౌంటింగ్ మిషన్. 85 మోపులు వచ్చేది. ఓకే, ఇవి వచ్చి ఈ టైర్లు ఉండడం వల్లే ముందర పుల్లలు ఎరగకుండా ఉంటాయి. ఈ టైర్లే సేఫ్టీగా ఉంటది. గడ్డి లాక్కునే పుల్లలు ఉన్నాయి కదా ముందర, ఆ పుల్లలు ఎరగకుండా ఉంటాయి ఆ టైర్లు వల్ల. ఆ టైర్లు ఉండాలి ఎప్పుడైనా. మిషన్ ఎంత పడింది కుమార్? ఇది వచ్చి అన్న 2,60,000 పడింది మేము కొన్నప్పుడు. 1.5 సంవత్సరం అయింది కొని. ఇప్పుడు వచ్చేసి రేట్ తగ్గింది, 2,40,000 అంటే. ఇప్పుడు ఎట్లా ఈఎంఐ? మనం డైరెక్ట్ అమౌంట్ ఈఎంఐ. బండి మిషన్ అయితే ఈఎంఐ ఇస్తారు. ఉత్త మిషన్ అయితే ఫైనాన్స్ ఉండదు. బండి మిషన్ రెండు కొంటేనే ఈఎంఐ వస్తుంది. లేకుంటే డైరెక్ట్ క్యాష్ కడితేనే ఇస్తారు. అప్పు అయితే ఎవరంట. నెల్లూరు నుంచి బయటికి వెళ్ళి కూడా చుడతారు కదా. బయటికి ఈ నెంబర్ కి దగ్గర జూమ్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేస్తే ఈ 3 నెంబర్లు చూపించాలి. ఈ 3 నెంబర్లు ఏ నెంబర్ కాల్ చేసినా తెలంగాణకైనా ఎక్కడికైనా వచ్చి చూడతారు వీళ్ళు. ఒక మోపుకి ఎంత తీసుకుంటారు? మోపుకి వచ్చి 30 రూపాయలు. మోపుకి 30 రూపాయలు. ఓకే, ఇంకేమన్నా ఉంటుందా? అంతేనా? ఒక మోపుకు 30. ఎన్ని మోపులు చుడితే అన్ని 30. సో ఈ 3 నెంబర్లు ఏ నెంబర్ కాల్ చేసినా అయితే బండి దిగబడి గాడిలో అయితే తిరగదు. బాగా సదరంగా ఉంది కాడే చూడుతుంది. ఓకే, పాది మిషన్ అంటే మీ పొలంలో ఏమైనా ఎక్కువ గాడులు గిళ్ళు ఉంటే మటుకు బండికి చుట్టలేదు, అది ఇబ్బంది. పుల్లలు ఇరిగిపోతాయి. సో ట్రాక్టర్ కి అది ఇబ్బంది. నేల చదరంగా ఉన్న నేల, ఆల్రెడీ కోత అయిపోయిన నేల, చదరంగా ఉన్న నేల అయితే బండి బాగా తిరగద్ది, త్వరగా చుట్టగలుగుతుంది. సో 30 తీసుకుంటాం. ఇంకేమన్నా డిఫెక్ట్స్ అని ఎవరైనా కొత్తగా ఇలాంటివి తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి నువ్వేం చెప్తావు? తీసుకోవచ్చా లేకుంటే ఏమన్నా? తీసుకోవచ్చు, కానీ వాళ్ళు సొంతగా డ్రైవర్ని పెట్టకుండా వాళ్ళు సొంతగా దోలుకునే పని అయితే మిగులుతుంది. డ్రైవర్ని పెడితే ఏం ఉండదు.
మిషన్ రిపేర్ వచ్చినా అవన్నీ దానికి సరిపోతాయి. సో వాళ్ళు సొంత వాళ్ళు తోలుకుంటే రూపాయి మిగులుతుంది. ఓకే, ఆల్రెడీ మిషన్ కొని మళ్ళీ ఈ గడ్డి వేరే వాళ్ళు చుట్టిస్తే మటుకు పెద్దగా ఏం మిగలదు, కానీ సొంతంగా చుట్టుకుంటే మటుకు ఎంతో కొంత మిగులుతుందని మన డ్రైవర్ కుమార్ చెప్తున్నాడు. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ టు చరణ్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇట్లా ఒకప్పుడైతే గడ్డిని మనుషులు వాళ్ళందరూ మూట కట్టి ఒక మాన్యువల్గా వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనుషులు తగ్గిపోవడం అంటే అందరూ ఇంత ఓపికలు తగ్గిపోవడంతో ఇప్పుడు అంతా మిషనరీ అయిపోయింది కాబట్టి సో మిషన్తో ఇట్లా మూట కట్టేశారు. ఆల్రెడీ మీకు వీడియో కూడా చూపిస్తాను ఎలా మిషన్ చేస్తుందో. సో దారం వీళ్ళైతే కొనుక్కోవాలి. ఎంత కొనుక్కోవాలి? ఎంత వచ్చి కేజీ 130 రూపాయలు పడుతుంది. ఒక కొండ వచ్చి 300 సొట్లకు వస్తుంది. ఇది 13 కేజీలు 14 కేజీలు ఉంటుంది ఒక కొండ. ఒక కొండ 300 కేజీలు 300 మోపులకు వస్తుంది. ఒక రోజుకి వచ్చి 1.5 అవుతుంది. దారం ఖర్చు వచ్చి రోజుకి 2,500 అవుతుంది. బండికి ఆయిల్ వచ్చి 3,000 అవుతుంది. రోజుకి 5,500 దీని పెట్టుబడి ఉదయం రన్నింగ్ అవ్వాలంటే. ఇలాంటి వ్యాపారాల్లో దిగే ముందు అలాంటి వీడియోలు చూసి కొంచెం సెట్ చేసి దిగండి. తొందరపడి కొని ఇబ్బందులు పడద్దు. మీ సైడ్ మనుషులు ఎక్కువగా ఉండి మాన్యువల్గా కానీ అందరూ మూటలు కట్టుకోగలుగుంటే మటుకు ఇలాంటివి అవసరం ఉండదు. కానీ మనుషులు తక్కువ ఉండి త్వరగా పని అవ్వాలంటే మటుకు చాలా ఉపయోగపడతాయి. సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే కుమార్ అయితే మీకు మీరు ఫోన్ చేస్తే మీకు కుమార్ అయితే కాంటాక్ట్ అవుతాడు. సో మీ పని మీరు చెప్తే దాన్ని చూసి మీరు బేరం కుదిరితే మటుకు వచ్చి మీకు చేస్తాడు. ఇంకేమైనా ఉన్నాయా కుమార్ చెప్పాల్సినవి? ఇంకేం కాకపోతే బండి కట్టేటప్పుడు ఎక్కువ క్లచ్ మోపు చేయకూడదు. క్లచ్ హాఫ్ క్లచ్ మీద ఎప్పుడు తోలకూడదు. ఎందుకంటే క్లచ్ ప్లేట్ అరిగిపోయి క్లచ్ ప్లేట్ మారవలసి వస్తుంది. క్లచ్ పూర్తిగా ఎత్తేసే పానీయాలి బండిని. ఎక్కువ క్లచ్ ప్లేట్ అరిగిపోద్ది హాఫ్ క్లచ్ మీద పోతే. అదొకటి బాగా మెయింటెనెన్స్ చేయాలి. బండి తోలే వాళ్ళు ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి దాన్ని. ఈ జాగ్రత్తలు అయితే ఎన్నో తీసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు మనం కొనే ముందు దాని గురించి కొంత తెలుసుకొని కొంటే మటుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇట్లా తొందరపడి తీసుకుంటే మటుకు ఇబ్బంది ఉంటాయి. సో ఇట్లా అన్ని ఇతనే చైన్ రిపేర్ కానీ అన్ని తనే చూసుకొని ఇలాగ అన్ని తెలుసుకున్నాడు కాబట్టి కొంచెం ఏదైనా లాభం ఉంటుంది. అది బండి కొనే ముందు మిషన్ పని నేర్చుకునే బండి కొనుక్కోవడం మేలు. ఏమీ తెలియకుండా కొని వచ్చిన డబ్బులు మొత్తం మెకానిక్కే సరిపోతాయి. తెలంగాణ ఆంధ్రాలోనే కాదు, తెలంగాణ నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళకైతే త్వరగా వచ్చి చేయగలరు. కానీ తెలంగాణ కూడా ఇక్కడ అన్సీజన్ అయితే అక్కడికి వచ్చి చేస్తారు. కాకపోతే ఎక్కువ పని ఉండాలి, ఎక్కువ ఎకరాలు ఎక్కువ పని ఉండాలి. సో మీరు ముందు కాంటాక్ట్ అయితే తను చెప్తాడు తను రాగలడా లేదనేది. సో దాన్ని బట్టి అయితే ఉంటాయి. ఇవి మన నెల్లూరు సైడే దొరుకుతాయని కుమార్ అయితే చెప్తున్నాడు. మీ సైడ్ దొరుకుతాయో లేదో, ఇలాంటివి మీరు చూసారో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చరణ్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేముంది కుమార్, ఇంకేముంది ఇలాంటివి ఇంతేనా? సరే అయితే నేను ఇంకొక వీడియో అయితే చూపిస్తాను మోటార్ చుట్టేది.